సార్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ గారు 2 రోజులుగానే ఆయన తిరుమలలోనే ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు. వాళ్ళ పాపతో కూడా డిక్లరేషన్ ఇప్పించారు. నిన్నటి నుంచి ఆయనకి హెల్త్ కూడా బాగాలేదు. అయినా వారాహితో నేను డిక్లరేషన్ ఇస్తాను. ఏం సార్ తిరుపతి వెళ్ళి అవును నిన్న సందర్శన చేశారు కదా ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారితో సహా బృందంలో మీరు కూడా అక్కడ ఉన్నట్టున్నారు. ఏంటి అక్కడ వాతావరణం ఏంటి? అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల విషయం కానీ అసలు దీన్ని అసలు బోధ చేయట్లేదండి. వాళ్ళు ఆ స్వామిని దర్శించుకున్నామని హెవీ క్రౌడ్ 18 hours 19 hours పడుతున్నది. మొత్తం క్యూ లైన్లన్నీ కూడా ప్యాక్ అయిపోయి ఉన్నాయి. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు కూడా. సో విపరీతమైన క్రౌడ్. కానీ ఎవరు లడ్డూలు కొండ విషయంలో కానీ విపరీతంగా సేల్స్ అవుతున్నాయండి. ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడ చూసినా నారాయణ మంత్రాలే. అసలు దీన్ని లడ్డు అని గానో లేకపోతే ఇంకొకరు వచ్చారని ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా లిమిటెడ్గా వెళ్ళారు. అంటే ప్రోటోకాల్ దర్శనంలోనే నేను కూడా వెళ్ళడం జరిగింది. సో లిమిటెడ్గానే ఉన్నారు తప్పించి పెద్దగా ఏం లేదు. అన్నసత్రానికి వెళ్ళారు, అక్కడ భోజనం చేశారు. ఆయన కూడా భక్తిభావంతో ఉన్నారు తప్పించి ఎటువంటి రాజకీయ అంశాలను తీసుకురాలేదు. నెక్స్ట్ జనసేన వాళ్ళు కూడా ఎవరైతే ముఖ్యంగా తిరుపతి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఎవరూ కనిపించలేదు. పనిచూపు మేరలో ఎవ్వరూ లేరు. త్రివిక్రమ్ గారు వచ్చారు, నెక్స్ట్ తమన్ వచ్చారు, ఆనంద సాయి, వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు వచ్చారు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. అంతే. కళ్యాణ్ గారితో వెళ్ళింది ఎమ్మెల్యే గారు ఇదేనండి మహాద్వారం నుంచి. మిగతా మా అందరూ కూడా ప్రోటోకాల్ దీని నుంచే వెళ్ళాం. వైకుంఠం Q1 ఆయన కొద్దిగా డల్గా ఉన్నారంటే నడుచుకుంటా రావడం, పాదయాత్ర, కొద్దిగా హెల్త్ ఇష్యూ నిన్న కూడా ఉన్నట్టున్నది. నేను జస్ట్ ఆయన విష్ చేసినా సరే జస్ట్ అలా స్మైల్ చూసి పాపం అంత యాక్టివ్గా లేరు. అయితే వాళ్ళ అమ్మాయి సంతకం అవును డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆవిడ భక్తులు వాళ్ళందరూ కూడా భక్తులను రానివ్వలేదులేండి. అంత రోప్ పార్టీలు అంత ఫుల్గా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో భద్రత పెట్టారు. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గెస్ట్ హౌస్ దగ్గర కూడా పెద్దగా క్రౌడ్ లేదు. హార్డ్లీ ఒక 40-50 మంది సార్. ఇంకా తప్పదు అన్న వాళ్ళు ఎవరైనా బయట ఉన్నారేమో తప్పించి ఎవరిని అలౌ చేయలేదు. దర్శనించి వచ్చినప్పుడు కూడా అదే సిచ్యువేషన్. అక్కడ మీరు చూడండి సిచ్యువేషన్ అర్థమైపోతుంది. అంతే. వాళ్ళందరూ కూడా వీళ్ళ సెక్యూరిటీ టీటీడీ అధికారులు తప్ప బయట వాళ్ళు అసలు లేరు. అంటే పరిమితంగా చాలా పరిమితంగా చేశారు. అలా అంటే దైవ కార్యక్రమానికి ఎలాగ వెళ్తారో అదే అక్కడ కనిపించింది తప్పించి వేరే రకంగా అది ఒక రాజకీయం అనో లేకపోతే డిప్యూటీ సీఎం అనో పవన్ కళ్యాణ్ ఆ హడావడేమి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారని నాకు అనిపించింది. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి. మీడియా ఫోకస్ ఎక్కువ ఉంటుంది కదండి. ఆయన ఏమైనా మాట్లాడతారేమో అని హోప్ ఉంటుంది కదా. అదే మీరు అన్నట్టుగా జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ తన 11 ప్రాయశ్చిత్త దీక్ష ఇవన్నీ ప్రకటించిన రోజున్న వాతావరణానికి నిన్నటికి కొంత తేడా ఉంది. అది కొంచెం సర్దుమణి సుప్రీంకోర్టు చెప్పడం వల్ల కావచ్చు. మీరన్నట్టుగా సగటు హిందువులు, సగటు భక్తులు వాళ్ళ మానాన్ని వాళ్ళు పూజించుకుంటూ నమస్కారం పెట్టుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళేమి తలకిందులు అవ్వట్లేదు అనే ఒక వాస్తవాన్ని కూడా తెలుసుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. మూడోది ఇప్పుడు సిట్ దర్యాప్తు కూడా తాత్కాలికంగా ఆపేసిన ఇది కదా. కాబట్టి ఒక విధంగా కొంచెం నెమ్మదించింది ఈ వివాదం. లడ్డూ వివాదం మొదలుపెట్టిన దశతో పోలిస్తే కొంచెం నెమ్మదించింది. పవన్ కూడా దుర్గమ్మ గుడికి వెళ్ళి అలా మాట్లాడడం దాంతో కనుక పోలిస్తే అసలు తిరుపతి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా సహజంగా వారాహి సాయంత్రం ఏమైనా మాట్లాడతారేమో కానీ అక్కడ కూడా డిక్లరేషన్ చేస్తారు కానీ ఇతర అంశాలు పెద్దగా ఉండవని ఇప్పుడు అనిపిస్తుంది. ఆరోగ్యం కూడా బాగాలేదు కదా. అందువల్ల మరి పవన్ కళ్యాణ్ తన మీద వచ్చిన విమర్శలు, మాలాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, మూడవది మతాలు రకరకాల ఈ సనాతన ధర్మం ఇవన్నీ మనకు దక్షిణాదిన కుదురుతాయా లేదా ఇలాంటివన్నీ మరి ఆయన స్వీకరించారా, కొంత విమర్శలో ఉన్నారా అని మనం సాయంత్రం మాట్లాడిన దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. మూడోది ఆరోగ్యం అయితే జాగ్రత్తగా చూసుకోవాలని అందరూ కోరుకుంటారు. ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు 1-2 సార్లు. ఎందుకంటే నిన్న మెట్లు కూడా ఎక్కలేక ఆయన మధ్యలో ఇబ్బందులు పడ్డారు. సోమవారం తినడము ఇదంతా కూడా జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ కొంత సంయమనం పాటించే విధంగా మాట్లాడితే సాయంత్రం ఆయన సంయమన సంకేతాలు ఇస్తే సాయంత్రం రాష్ట్రంలో వాతావరణం ఒక విధంగా మారుతుంది. అలా కాకుండా మళ్ళీ ఎర్ర బుక్ ఈయన ఒక ఎర్ర బుక్ పట్టుకున్నారు. అంటే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు 2 ఎర్ర బుక్కులు. ఆయనదేమో సొంత ఎర్ర బుక్కు, ఈయనేమో సనాతన ధార్మిక ఆర్ష ధర్మ సూచిక లాంటి
ఒక ఎర్ర బుక్ ఈయన పట్టుకున్నారు. దాన్ని చూసి ఏం చెప్తారు, అదే మీరు ఇప్పుడు వేసారు. ఇప్పుడు అది ఆయన ఏం చెప్తారు సాయంత్రం అన్నది అందరూ చూస్తున్నారు. అట్లీస్ట్ మన రాజకీయ పరిశీలకులు చూస్తున్నారు. దాని ద్వారా ఆయన సనాతన ధర్మం మీద నేను పోరాడతాను, అదే ఇక మీద నా లక్ష్యం అని ప్రకటిస్తారా? అవును. ఇంకొకటి అన్నది మనం చూడాలి. దానికి తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు? ఒకటైతే నిజం, వైసీపీ వాళ్ళు చేసిన దాడులు, లేకపోతే ఆయన కూడా అంతకుముందు మతం తీసుకున్నారు, ఆయన వేరే మతం, ఇట్లాంటివి వాటిని ప్రజలు పెద్దగా ఏమీ పట్టించుకోలేదు, అటైనా ఇటైనా. కానీ ఇప్పుడు కుమార్తెతో కూడా సంతకం చేయించడం అనేది అదొక తెలివైన కార్యక్రమం కూడా. అంటే ఒక మెసేజ్ ఇస్తున్నారు అందరికీ, ఇది ఇక్కడ సాంప్రదాయం. అంటే నేను సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పటికీ మా అమ్మాయి సంతకం చేస్తున్నారు, మతపరంగా వేరేది అనే అమ్మాయి మెసేజ్ ఆయన చెప్తున్నారు. ఇదేనండి చనిపోయిన సీతారాం యేచూరి గారు ఐడియా ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకున్న ఆమె సీమ, ఆమె కూడా జర్నలిస్ట్ సీమ, ఆమెమో ముస్లిము, వాళ్ళదేమో వాళ్ళ మదర్ ఒకటి, ఫాదర్ ఒకటి, ఒక రాజస్థానీ, నేనేమో సౌత్ ఇండియన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మాకు పుట్టిన పిల్లలు ఏమవుతారు చెప్పండి? ఊరికినే మన మతం అని దాన్ని ఒకటిగానే పట్టుకుంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ చేసిన దాంట్లో కూడా అలాంటిదే మనకు కనిపిస్తుంది. మరి ఇన్ని చెప్పిన తర్వాత ఆయన ఏమంటారు సనాతన ధర్మాన్ని గురించి? అదే ఇక్కడ ఆ ప్రశ్న. కొంతమంది ఏంటంటే నేను చూస్తున్నా సోషల్ మీడియాలో కూడా, లేకపోతే ఇతరులు కూడా, నాగబాబు అందరిని మించి, ఎవరో ఎందుకు వాళ్ళ ప్రవక్త ఆయనే కదా, దాని మీద దాడి చేస్తున్నారు చాలామంది. సనాతన ధర్మానికి అతను కట్టుబడి ఉండాలని నేను పూర్తిగా ఆయన కట్టుబడి ఉండమంటే ఎవరు కాదంటారండి. ఆయన ఏం వేష భాషలు ఏమున్నాయి, ఏ పూజలు చేస్తారు, యాగాలు, ఆయన ఇష్టం అది. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక్కటే ధర్మాన్ని అంటే మతాన్ని దాన్ని ఆకాశానికి ఎత్తుతూ ప్రచారం డిక్లరేషన్ ఫామ్ సార్ అది చేస్తున్నారు. మంచిదే, వాలంటరీ అండి అది బేసిక్. అందుకని ఇవ్వడానికి వాలంటరీ అంటేనే దాని అర్థం ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కూడా ఉంది అని. కంపల్సరీ చేయకూడదు కదా. కంపల్సరీ అనడం వల్ల మన సమస్య వచ్చింది. ఆ ఇష్యూ కూడా అయిపోయింది. బహుశా ప్రశాంతంగా ముగుస్తుందని నేను అనుకుంటున్నాను. అవును, ప్రశాంతంగా ముగియాలి కూడా ఈ అంశం అన్నది. అంటే బయలుదేరినప్పుడు ఉన్న వివాదగ్రస్తమైన ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఇప్పుడు లేదు. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని పెంచకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే తిరుపతిలో ఆయన తరఫున కేకలేసేవాళ్ళు, అవును, గొడవలు చేసేవాళ్ళకి. ఆయనతో పాటు నడకయాత్రలో కూడా ఎవరిని అలో చేయలేదు సార్, చాలా తక్కువ మంది. దీన్ని ఒక టెన్షన్ ఈవెంట్గా చేయాలనుకుంటే వేరే విధంగా ప్రవర్తించారు. అవును, త్రివిక్రమ్ శ్రీనివాసను ఆనంద సూర్య నడిస్తే ఉద్రిక్తతలు ఏం రావు కదా. ఆ బ్యాచ్ వేరే ఉంటుంది. రోజా వర్సెస్ కిరణ్ రాయల్ లేదు, వాళ్ళు ఎవరు కనిపించలేదు, ఎవరు కనిపించలేదు. సో హి టుక్ ఆల్ ది కేర్. నెక్స్ట్ ఆయన ఎంత కేర్ తీసుకున్నారంటే ఈ దర్శనం ఆటల్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఆయన తమన్ కూడా ఆయనతో పాటు లేదు, ఆయన కూడా మనం ప్రోటోకాల్ సొంతంగా పెట్టుకుని వచ్చాడు ఆయన. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా. అందరూ వైకుంఠం 1 నుంచే వెళ్ళాము. మెయిన్ వెళ్ళిన వాళ్ళ పిల్లలు ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళే, మిగతా వాళ్ళందరూ కూడా వైకుంఠం 1 నుంచే వెళ్ళాం. తమన్ ఆల్సో ఎవరిని కూడా అలాగే ఎంటర్టైన్ చేయలేదు. అక్కడ ఏవైతే యాజ్ పర్ నామ్స్ ఉన్నాయో, రూల్స్ ఉన్నాయో దాన్ని అస్సలు అతిక్రమించకుండా అయితే నిన్న చేశారు ఆయన టూరు. అదే జస్ట్ మెసేజ్ అండి, అదే ఇలా ఉండాలి అని చెప్పడం అంతే. అంటే దీన్ని క్లుప్తంగా పద్ధతి ప్రకారం వెళ్ళాలి, ఆలయ మర్యాదల ప్రకారం చేయాలి తప్ప వ్యక్తిగతమైన పటాటోపం ఇంకోటి కాదు అని ఒక సందేశం ఇవ్వదలుచుకున్నట్టుగా ఉన్నారు. రాజకీయ సందేశం ఇప్పుడు మీరు చెప్పింది ఆధ్యాత్మిక భక్తి సందేశం వరకు మీరు చెప్పింది ఓకే. బయటకు వచ్చి ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తానన్నారు. ఎవరో అన్నారు సనాతన ధర్మం అనుకుని డిక్లరేషన్ ఎందుకు మహానుభావ, శాసనము లేకపోతే ధర్మము ఏదో పదం వాడవచ్చు కదా అని. అదే భారతదేశంలో ఆధునికతలో ఉన్న విచిత్రం ఈ డిక్లరేషన్. ఈ వారాహి డిక్లరేషన్ ఏమిస్తారు? ఇంతకుముందు వారాహి డిక్లరేషన్ అయితే జగన్ ఓడించి చంద్రబాబుని గెలిపించండి, అదే కదా అవును గతంలో ఇచ్చింది. మరి ఇప్పుడేమి ఇస్తారు? దాని సందేశం ఎలా ఉంటుంది? అలాగే బీజేపీ వాళ్ళు కూడా చూస్తున్నారు. మా బదులు ఈయన డిక్లరేషన్ ఇస్తున్నాడు ఏంటి, మేము వేసుకోవాల్సిన డ్రెస్సులు ఈయన వేసుకున్నాడు, ఇవన్నీ
సాయంత్రం అసహ్యత జ్వరంగా ఉంది కాబట్టి మరి ఆ సభ లేదు, సభ కంటిన్యూ చేస్తానని చెప్పారు. అంటే పరిమితంగా మాట్లాడతారు. ముగించే ఒక అవకాశం ఉంది. ఓకే, చూడాలి మనం ఇంకా. సార్ కానీ ఒకటైతే నేను కోరుకుంటాను, మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లోకి రావటం మటుకు వద్దు. అవును, సనాతన సంస్కరణోద్యమానికి పుట్టినిల్లైనటువంటి ఈ తెలుగునాట మనము కాలం చెల్లిన వీటిని తీసుకొని వచ్చి మతాల మధ్య సమస్యలుగా చేసుకోవద్దు. పవన్ కళ్యాణ్ ఆ జాతి తీసుకోవాలని నేను కోరుతాను. ఓకే.